వీరిని సత్కరించవలసిందిగా కవి రచయిత అవధాని శ్రీ మాడుగుల నాగగురునాథ శర్మ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గురునాథ్ శర్మ గారు కవి రచయిత, ఆయన అవధాని. మాడుగుల వారి ఇంటి పేరు. మాడుగుల పెద్ద అవధాని గారికి కూడా దూరం చుట్టరిక ఉంది వీరికి. వారు 2 మాటలు మాట్లాడి ఆ తర్వాత సన్మానం చేస్తారు. పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తిర సధాటి మనసి మమ కామకోటి. మాడుగుల పెద్ద అవధాని గారికి కూడా దూరం చుట్టరిక ఉంది వీరికి. వారు 2 మాటలు మాట్లాడి ఆ తర్వాత సన్మానం చేస్తారు. పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తిర సధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. కామాక్షి జగద్గురువుల శ్రీచరణములకు నమస్కరిస్తూ, న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. ఇది ఉపనిషద్ వాక్యం. నా కర్మణ, అమృతత్వం ఎవరికి సిద్ధిస్తుందయ్యా ఈ ప్రపంచంలో అంటే, నా కర్మణ, నీవు ఏదో చేస్తున్నావు కదా ఆ కర్మ వల్ల సిద్ధిస్తుంది అనుకుంటున్నావేమో, కాదు అన్నారు. నా ప్రజయ, నీ సంతానము వల్ల ఏమైనా సిద్ధిస్తుందా అంటే కాదు. ధనేన, పోనీ డబ్బుతో కొన్నామా అంటే కుదరదు. త్యాగేన ఏకే అమృతత్వమానశు, త్యాగము వల్ల మాత్రమే అమృతత్వము సిద్ధిస్తుంది అని శాసనము చేశారు వేదములో. అటువంటి త్యాగమును నాద బ్రహ్మోపాసన ద్వారా పరిపాలన చేసినటువంటి రాజు త్యాగరాజస్వామి వారు. ఆయన సనాతన సిద్ధాంతమే అది, అంటే జీవబ్రహ్మైక్య సిద్ధాంతము. పునరపి జననం పునరపి మరణం, ఈ చక్రమును దాటి పరమాత్మతో లీనము కావడము. ఐక్యము కావడం అంటే కనిపించకపోవడం కాదు, పరమాత్మే తాను అని నిత్యము నిరంతరము గుర్తించడము. అది ఐక్యభావం అంటే. అటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినవారు త్యాగరాజస్వామి వారు. కృష్ణుడు అంటాడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అర్జున, మనుష్యాణం సహస్రేషు, కోటాను కోట్ల మనుషులు ఉన్నారయ్యా. కశ్చిత్ యతతి సిద్ధయ్యే, సిద్ధి కోసం పరితపించేవాడు ఎవడో ఒక్కడే ఉంటాడు అందులో. అటువంటి పరితపించే కోటాను కోట్ల సిద్ధులలో, సాధకులలో మళ్ళీ ఎవరో కశ్చిన్ మాం వేత్తి తత్వతః, ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ఎవరో ఒకరే ఆ ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడయ్యా అన్నారు. అటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి మహానుభావులు త్యాగరాజస్వామి వారు. సామాన్యమైన విషయము కాదు అది. ఆయన త్యాగరాజస్వామి అనాలో అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది త్యాగరామస్వామి అందామని. ఎందుకంటే శివుడికి రాముడికి అభేదము. ఆయనను త్యాగరామస్వామి అన్నా కూడా సంతోషమే. ఎందుకంటే ఇదేదో ఊరికే చెప్పే మాట కాదు. శివుడికి రాముడికి త్యాగరాజస్వామి వారికి అభేదము. శివుడు ధనుస్సు పట్టుకొని ఉన్నాడు. రుద్రములో మొట్టమొదట చెప్పేదే అది. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అని చెప్తున్నాం. ధనుస్సు పట్టుకున్నాడు. అజగవం ధనుహు అన్నారు. అజగవం అనే ధనుస్సు శివుడిది. సరే, రామచంద్రమూర్తి కోదండరాముడు, ఆయన కోదండాన్ని పట్టుకొని ఉన్నాడు, అందరికీ తెలిసిన విషయం. ఆయన ధనుస్సు. మరి ఈయనేం పట్టుకున్నాడయ్యా అంటే, ఆ ఇద్దరూ పట్టుకున్న ధనుస్సును తంబురగా మార్చుకొని పట్టుకున్నవారు త్యాగరాజస్వామి. ఆ ధనుస్సు తంబుర అయింది. ఆ ధనుస్సుకున్నటువంటి వింటి నారి ఈ తంబురకు తీగలుగా మారిపోయింది. ఆ రాముడు వదిలినటువంటి బాణాలే త్యాగరాజస్వామి యొక్క రాగాలుగా ప్రపంచమంతా వ్యాపించాయి. రాముడి బాణం సామాన్యమా? మరి యారో ఆఫ్ టైం అంటారు, మీరు గూగుల్లో వెతికినా దొరుకుతుంది ఫిజిక్స్లో. ఏమిటి యారో ఆఫ్ టైం అంటే, యూనిడైరెక్షనల్ అంటారు. బాణం ఎప్పుడూ కూడా ఒకే మార్గంలో వెళుతుంది, అది యూనిడైరెక్షనల్. మనము ఒక విత్తనం వేస్తే చెట్టు పైకే మొలుస్తుంది, అది కిందికి వెళ్ళే అవకాశం లేదు ప్రపంచంలో. సృష్టి ధర్మం అది. వర్షం కురిస్తే కిందికే కురవాలి, మేఘాలు కలిస్తే వర్షాకాలంలో. అది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం లేదు. మనకు ముందు బాల్యమే వస్తుంది, తర్వాతే వృద్ధాప్యం వస్తుంది. ఇది మారే అవకాశం లేదు సృష్టిలో. అట్లా ఈ ప్రపంచములో ఏది మారకుండా ఒకటే మార్గములో వెళ్ళే ధర్మాలన్నింటికీ ప్రతీక బాణము.
అటువంటి బాణాలను పెట్టుకున్నవాడు రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటే సృష్టిలో ఉన్న ధర్మాలన్నింటినీ ఆయన అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ధర్మస్వరూపం, ఊరికే కాదు. అటువంటి రామచంద్రమూర్తిని సాక్షాత్కరించుకున్నటువంటి పుణ్యమూర్తి త్యాగరాజస్వామి వారు. ఏమి తత్వాన్ని ప్రకటించారు ఆయన కీర్తనల ద్వారా, మనకు ఎంత ఉద్బోధ చేశారు వాటి ద్వారా. పరా పశ్యంతి మధ్యమా వైఖరి అంటున్నాం అమ్మవారిని. ఆ పరావాక్కులో నాదములో శ్రీరామచంద్రమూర్తిని దర్శించినటువంటి మహానుభావులు త్యాగరాజస్వామి వారు. ఎందరో మహానుభావులు ఇవాళ ఈ ఈ ఈ మహానుభావులను కూడా కలిసే భాగ్యం దక్కింది. వెంకట సింహాచల శాస్త్రి గారి హరికథా గానము ప్రపంచవ్యాప్తముగా ఇవాళ ఎంతో ప్రజాదరణ పొందుతున్నది. ఎంతోమంది సాధకులందరూ ఆ మార్గంలో నడుస్తున్నారు. వారిని ఇవాళ ప్రత్యక్షంగా కలవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రామలక్ష్మి గారి దంపతులను కూడా ఇవాళ కలవడం చాలా సంతోషం. త్యాగరాజస్వామి వారి యొక్క పుత్రిక సీతాలక్ష్మి అని ఇందాక చెప్పారు, ఇక్కడ రామలక్ష్మి గారు ఉన్నారు. ఈ వాతావరణం, ఇంతమంది సంగీతజ్ఞులు, ఇంతమంది రసజ్ఞులు, ఇంతమంది వైభవోపేతముగా ఇలా జరుపుకుంటున్న ఉత్సవము స్వామివారు చూసి ఎంత సంతోషిస్తూ ఉంటారు. అదిగో రామచంద్రుడిని ఇంతవరకు రామచంద్రుడు దర్శించాడు మన సభనంతా కూడా. సంగీతము ఊరికే సంప్రాప్తించదు ఎవరికి. ఒకటే రెండు మాటల్లో నేను ఉపసంహరిస్తాను. శివానుగ్రహం వల్ల శంకర శతకము అని ఒక శతక రచన చేయడం జరిగింది. అందులో రాసుకున్నటువంటి పద్యం, సంగీతము ఎవరికి సిద్ధిస్తుంది అని అంటే, శృతియై పార్వతి శబ్దరూపమున సంశుద్ధ ప్రవాహోద్ధృత స్థితియై విశ్వమునావరించ లయవై దృక్కాల నిశ్శబ్ద సంస్కృతి వై చేరగ గంగమా కనులలో గీర్దేవతాతత్వమై సతమందించెనుపాసనా ఫలమును సంగీతమున్ శంకరా. శృతి అమ్మవారు ప్రపంచమంతా శబ్దము వ్యాపించి ఉంది, అదంతా అమ్మవారి యొక్క స్వరూపము. మరి శివుడు ఎక్కడున్నాడయ్యా ఇంత ప్రపంచంలో అంటే నిశ్శబ్దము, కాలము నిశ్శబ్దముగా సాగిపోతూ ఉన్నది. ఆ మహాకాల స్వరూపుడు శివుడు. ఈ శబ్దము నిశ్శబ్దము ఎప్పుడూ కలిసే ఉంటాయి, ఈ రెండింటిని విడదీయలేము. ఒక మాటకు మాటకు మధ్య, ఒక అక్షరానికి అక్షరానికి మధ్య ఒక సూక్ష్మ రూపంలో నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దమే పరమాత్మ, పరమేశ్వరుడు. ఈ రెండింటిని విడదీయలేము కాబట్టే వారిని అర్ధనారీశ్వరులు అన్నారు. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని ఎవరైతే దర్శిస్తారో వారి కనుల వెంట గీర్దేవతా తత్వమై జ్ఞానపూర్ణమై గంగ ప్రవహిస్తుంది. అదీ గంగ శివుని శిరస్సునున్నది. ఆ గంగ ఈ గంగగా మారి కనుల నుంచి జారుతుంది. అటువంటి ఉపాసకులకు మాత్రమే సంగీతము సిద్ధిస్తుంది శంకరా అని దాని అర్థము. అటువంటి సంగీతోపాసకులు ఇవాళ ఇంతమంది సంగీతజ్ఞులు వారము నుంచి ఇదంతా పెద్ద ఉత్సవము. సంస్కృతి ఫౌండేషన్ వారు, వారికి సహకరిస్తున్నవారు మహీధర సీతారామ శర్మ గారు, వాసు గారు, వాళ్ళకి ఎంతోమంది సహకరిస్తున్నారు. ఇదంతా ఊరికే సామాన్యముగా జరిగే విషయము కాదు, గొప్ప ఉత్సవం. అందుకే ఇది కేవలము ఆరాధనోత్సవం కాదు, అది నాద బ్రహ్మోత్సవము. ఇది బ్రహ్మోత్సవమే. ఇది ఈ సంగీతానికి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవంగా దీన్ని భావన చేస్తూ, ఈ సమయము సమయాచార తత్పర అన్నారు కాబట్టి అమ్మవారు ఇంత సమయము మనందరినీ అనుగ్రహించింది. ఈ సభలో ఇక్కడ ఉండడము ఇదంతా కూడా ఒక దివ్యమైన అనుగ్రహంగా భావిస్తూ పెద్దలు విద్వన్మూర్తులైన వారందరికీ నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్య. ధన్యవాదాలండి.